the king. Now it's the rules. It is a high time to kick YCP out of Andhra. జనసేన 2024 ఎన్నికల్లో చాలా బలమైన స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టింది. జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దశ మార్చేస్తారు. పైన ప్యాలెస్ లో ఉన్న వాళ్ళని కిందకు వచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకున్నావు? నువ్వు దిగుచ్చాను అనుకున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన. నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ ని నేలమట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను. వాళ్ళకి లేని ఒక భయం లేదు వాళ్ళకి. భయం మీకు నేర్పిస్తానమ్మా. మీకు భయం అంటే ఎలా ఉంటుందో నేర్పిస్తాను. ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు, దిగించి వాళ్ళ నాయకుడు ఎవరైనా సరే చిట్టా రాసుకొని చెప్తా. ఆయన చెప్తా, మీ ఛానల్లో జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడరా? మీరు చెప్పేలా చేస్తానమ్మా. ఒకరోజు చెప్పక తప్పదు, మీరు చెప్తారు. దమ్ముతో మాట్లాడుతున్నా. సినిమాలు వస్తాడా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించబోతుంది. ప్రభుత్వాలు మారబోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో. అలాగే 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చు. వైసీపీ అనబడే మహిషానికి కొమ్ములు ఇరగొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం. వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు, జనసేన తీసుకుంటాడు. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకలరా, రెండందరూ బయటికి కొడకలరా. తోలుకిస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. पवन नहीं आंधी है,